హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది 9 గంటల 16 నిమిషాలు అవుతుంది. సో నిన్నటి లాస్ హోల్డింగ్ని హోల్డ్ చేశాను, క్వాంటిటీ ఇంక్రీజింగ్ తోటి. సో మార్నింగ్ మార్కెట్ కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో గ్యాప్ డౌన్ ఓపెన్ తోటి కొంత ప్రాఫిట్ అయితే కనపడుతుంది. సో ఇంకా మార్కెట్ ఏమన్నా డౌన్ సైడ్ వస్తుందేమో అని ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నా. సో ఇంకా కొద్దిగా డౌన్ వస్తే ఇంకా ఏమైనా ప్రాఫిట్ వస్తుందేమో, మార్కెట్ డౌన్ సైడ్ ఉంటుందేమో అని చూస్తున్నా. కానీ మార్కెట్ అయితే అదే రేంజ్లో ఉంది. ఒక బిగ్ క్యాండిల్ అయితే పడ్డది. మార్కెట్ రివర్స్ తీసుకుంటుందా లేకపోతే కిందికి వస్తుందా అనేది చూద్దాము. సో ఇక్కడ మార్కెట్ కొంత ప్రాఫిట్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ స్మాల్ ప్రాఫిట్ అయితే కనపడుతుంది. ఇంకా ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు. సో మార్కెట్ ఏమైనా ఇంకా డౌన్ సైడ్ వస్తే ఇంకా పెద్ద ప్రాఫిట్ ఉంటుందేమో అని చూస్తున్నా. సో ఇక్కడైతే క్లియర్గా చూసుకున్నట్టయితే ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది, హ్యామర్ క్యాండిల్. సో ఇది ఒక రకమైన బుల్లిష్ సిగ్నలే, అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి. సో ఇక్కడ మార్కెట్ 1 మినిట్ క్యాండిల్ చూసుకుంటే సో ఒక బిగ్ క్యాండిల్ పడ్డది, చిన్నగా బయర్స్ యాక్టివేట్ అవుతున్నారు. చూసుకున్నట్టయితే ఇక్కడ స్లోగా బయర్స్ మార్కెట్ని అప్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ ఫస్ట్ బిగ్ క్యాండిల్లో మనకి పెద్దగా 8,000+ ప్రాఫిట్ అయితే కనపడ్డది. కానీ స్లోగా మార్కెట్ అప్ వెళ్ళే ఛాన్స్ కనపడుతుంది. సో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బెటర్. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే సో ప్రాఫిట్ని బుక్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఇంకా కొద్దిగా అంటే కింద డౌన్ వచ్చేస్తే సో ఇక్కడ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుంటున్నాము. సో మార్కెట్ స్లోగా అప్ సైడ్ వెళ్తూ ఉంది. సో మనం ఫస్ట్ ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ రీఎంటర్ అయ్యాము. సో చూస్తే సో ఇక్కడ మార్కెట్ గత 3 రోజులుగా మార్కెట్ అప్ సైడ్ చూస్తుంది. సో నేనైతే డౌన్ సైడ్కి ట్రై చేస్తున్నాను. సో మార్కెట్ క్లియర్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ కొద్దిగా అప్ వెళ్ళింది, తర్వాత మళ్ళీ ఒక డౌన్ సైడ్ వస్తున్నట్టు కనబడుతుంది. సో నేను మళ్ళీ రీఎంటర్ అయ్యాను. సో ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మనకి ఇంకా బిగ్ ప్రాఫిట్ వచ్చేది. సో కానీ ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పీఈ సైడ్ మంచి మూమెంటం వచ్చింది. సో ఇక్కడ మనం బుక్ చేస్తున్న టైంలో నాకు 15,000 ప్రాఫిట్ కనపడ్డది. సో దాన్ని బుక్ చేసుకుంటే బాగుండేది. కానీ నేను ఇంకా మార్కెట్ ఇంకా కిందికి వస్తుందేమో అనుకొని నేను ఆ ప్రాఫిట్ని బుక్ చేయకుండా ఉండడం వలన మళ్ళీ ఏదైతే మనకు ప్రాఫిట్ వచ్చిందో ఇదంతా మళ్ళీ నెక్స్ట్ లాస్లోకి కన్వర్ట్ అయింది. అది ఎలాగో చూద్దాము. సో ఇక్కడ మార్కెట్ ఈ ఏరియా దాకా వచ్చింది, తర్వాత బయ్యర్స్ మార్కెట్ని పైకి తీసుకెళ్ళడానికి స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుండి మార్కెట్ రివర్సల్ స్టార్ట్ అయింది. ఇక్కడ నేను ప్రాఫిట్ బుక్ చేసుకుని ఉంటే నాకు మంచి ప్రాఫిట్ వచ్చి ఉండేది. సో ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే నేను రీఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా మంచి ప్రాఫిట్ వచ్చేది. కావాలంటే మళ్ళీ రీఎంటర్ అవ్వడం, కానీ నేను ప్రాఫిట్ బుక్ చేయకుండా అలాగే ఉండడం వలన మార్కెట్ రివర్స్ అయింది, పైకి వెళ్ళింది. నేనేమో కింది సైడ్కి ఎంటర్ అయ్యాను. సో దానివల్ల మనకి ఏదైతే ప్రాఫిట్ కనపడ్డదో అది మళ్ళీ 2 అవర్స్ దాకా, ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 1 o'clock దాకా రివర్స్లోకి వెళ్ళిపోవడం వలన అదంతా లాస్లో కన్వర్ట్ అయిపోయింది. సో దాన్ని అలాగే హోల్డ్ చేస్తూ ఉన్నాను హోల్ డే, ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ దాకా. సో ఏదైతే ప్రాఫిట్ కనపడ్డదో అది మనం బుక్ చేసుకోవాలి ఎప్పుడైనా. సో లేదంటే మనకు వచ్చిన ప్రాఫిట్ కాస్త మార్కెట్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే లాస్ కనబడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు 2 గంటల 41 నిమిషాలు అవుతుంది. సో మార్నింగ్ మనం చూసుకున్నట్టయితే మార్కెట్ కొద్ది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఈ ఏరియాలో. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మనకు సో నిన్న ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను, హోల్డింగ్ పెట్టాను. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యేటానికి కొంత ప్రాఫిట్ బుక్ చేశాను. సో ఇక్కడ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆగి ఉంటే అయిపోయేది. మళ్ళీ ఇటు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ రీఎంటర్ అయితే మళ్ళీ మనకు వచ్చేది. సో నేను రీఎంటర్ కాకుండా మళ్ళీ ఇక్కడ రీఎంటర్ అయ్యాను కిందికి ఇటు వస్తుందని. సో మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది. సో లాస్ కనపడ్డది. మళ్ళీ ఈ ఏరియాకి వచ్చేటానికి మళ్ళీ బుక్ చేసుకున్నాను. సో మళ్ళీ ఈ ఏరియాలో మళ్ళీ కిందికి వస్తుందని ఎంటర్ అయ్యాను. సో చూద్దాము మార్కెట్ కిందికి వస్తుందా రాదా అనేది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఒక 10,000+ ఇక్కడ మనకి సో ఇది చూసుకున్నట్టయితే ఇది కూడా ఒక అంటే 1 వేలో ఉంది. సో ఇదేమో మనకు నిఫ్టీ ఏమో కొంత వీక్గానే ఉంది. సో మార్కెట్ అయితే ఈ ఏరియాలో సో ఒక రేంజ్ బౌండ్లో ఉంది. సో మనకి చూద్దాము మార్కెట్ అప్ ట్రెండ్ తీసుకుంటుందా లేదా అనేది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు 2 గంటల 50 నిమిషాలు అవుతుంది.
సో వన్ వేలో ఇలాగా ఇక్కడ సో ఇక్కడ బిగ్ ఫాల్ పడి మళ్ళీ పైకి వెళ్ళింది ఈ లైన్ దాకా. సో మళ్ళీ ఇక్కడ కొంత డిసిషన్ చూడాలి, ఇటు సైడ్ వెళ్తుందా లేకపోతే ఇటు సైడ్ క్లోజ్ తీసుకుంటుందా. సో ఇక్కడ మనకి డౌన్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ కొద్దిగా ఇక్కడ ఇది 4 మినిట్ క్యాండిల్ చూసుకుంటే ఇది 1 మినిట్ క్యాండిలా. సో ఇక్కడ సో ఇది ఒక 4 మినిట్ క్యాండిల్ చూసుకుంటే డౌన్ సైడే కనబడుతుంది. సో ఇది కూడా మనం 4 మినిట్ క్యాండిల్ చూసుకుంటే సో ఇంకా క్లియర్గా సో ఇక్కడ క్లియర్ ఇండికేషన్ అనేది ఉంది. సో మనకి అయితే సో ఇదైతే పడుతుంది. కొద్దిగా రూల్స్ బ్రేక్ చేసాము, ఓవర్ ట్రేడింగ్ జరిగింది. సో ఇది కూడా చూసుకుంటే సో ఇక్కడ కూడా చూసుకుంటే సో ఫిన్ నిఫ్టీ పైకే ఉంది, బ్యాంక్ నిఫ్టీ పైకే ఉంది. సో అందువల్ల ఇది పైకే డ్రా చేస్తుంది. సో చూద్దాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ అయితే ఈ కిందకి కొద్దిగా వచ్చేసి ఇక్కడ వరకు మళ్ళీ రివర్స్ తీసుకుంది. క్లియర్గా ఈ ట్రెండ్ లైన్ అయితే ఒకటి రెస్పెక్ట్ చేస్తూ వెళ్తుంది. సో చూద్దాము, దాన్ని మళ్ళీ డౌన్ ట్రెండ్ వస్తుందేమో ఇక్కడ నుండి. సో అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మార్కెట్. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.